నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. దేశవ్యాప్తంగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యమైనటువంటి ఫలితాలు వచ్చాయి. ఏప్రిల్ మే నెలలో జరిగినటువంటి 7 ఫేజ్లో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో దాదాపుగా ఈ లోక్సభ ఎన్నికలతో పాటుగా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇదే సమయంలో జరిగినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. సో ఇక ఫలితాలు 4న పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో కేంద్రంలో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు. బోటాబోటీ రిజల్ట్స్ తోటే ఇవాళ కూటమి ఇండియా కూటమితో ఎన్డీఏ కూటమి పోటా పడినప్పటికీ కూడా గట్టి పోటీ ఎదుర్కొంది. ఇండియా కూటమితో ఎన్డీఏ కూటమి అయినప్పటికీ కూడా కొంత బోటాబోటీ మెజార్టీతో ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ముచ్చటగా నరేంద్ర మోదీ 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ బరిలో దిగినటువంటి లోక్సభ స్థానం వారణాసిలో ఆయన ఎలాంటి పోటీని ఎదుర్కొన్నారు అనేది ఇవాళ పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది దేశవ్యాప్తంగా. ఎందుకంటే అసెంబ్లీల వారీగా ఆయనకు పొందినటువంటి ఓట్లు ఎన్ని అనేది ఒకసారిగా విశ్లేషణ కనుక ఒకసారి మనం చేసుకుంటే నరేంద్ర మోదీ 2014-19లో వారణాసి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో విజయం సాధించారు. కానీ 2024లో మాత్రం ఆయన గెలుపునకు చెమట ఓడ్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వారణాసి లోక్సభ పరిధిలో రోహనియా, వారణాసి నార్త్, వారణాసి సౌత్, వారణాసి కంటోన్మెంట్, సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇక జూన్ 4న తేదీన కౌంటింగ్ ప్రారంభం కాగా తొలి ట్రెండ్స్లోనే మోదీ వెనుకబడిపోయారు. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంటూ వచ్చారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మోదీ కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం అతిశయోక్తి లేదని చెప్పాలి. అంటే 2024 లోక్సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి మోదీకి 6,12,970 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్కి 4,60,457 ఓట్లు పోలైనటువంటి పరిస్థితి. అంటే దీంతో నరేంద్ర మోదీ 1,52,513 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక ఇదే 2019 ఎన్నికల విషయం తీసుకుంటే అప్పట్లో వారణాసి నుంచి పోటీ చేసినటువంటి నరేంద్ర మోదీకి 4,79,505 ఓట్లతో సమీప ప్రత్యర్థిగా ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి శాలిని యాదవ్ పైన ఆయన నెగ్గారు. అయితే 2014లో మోదీ దాదాపుగా 3,71,784 ఓట్ల మెజార్టీతో తమ సమీప ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ పైన 3,71,784 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే 2014 నుంచి 24 వరకు కనుక సరిగ్గా గమనిస్తే మోదీ మెజారిటీ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఓవరాల్గా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ సీట్లు వస్తాయని ఆశించినటువంటి బీజేపీకి భంగపాటు తప్పలేదు. అందులో ప్రధాని అభ్యర్థిగా మోదీ వారణాసి నుంచి పోటీ చేసినప్పటికీ చాలా అసెంబ్లీ సెగ్మెంట్లో తక్కువగా ఓట్లు పోలైనాయి. ఇక రోహానియా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మోదీకి 1,00,000 నుంచి 1.5 లక్ష ఓట్లు నమోదు కాగా సేవాపురి సెగ్మెంట్ నుంచి 1,00,000 ఓట్లు మాత్రమే పోలైనట్లు కూడా తెలుస్తోంది. ఇక వారణాసి కంటోన్మెంట్లో 1,00,000 నుంచి 1.5 లక్ష మధ్య మాత్రమే ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. వారణాసి నార్త్ నియోజకవర్గం నుంచి 1,20,000 ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. ఇక వారణాసి సౌత్ నియోజకవర్గం నుంచి కూడా 1,00,000కు తక్కువగానే ఓట్లు పోలైనట్లుగా డేటా చూస్తే అర్థమవుతుంది. అంటే దీంతో ఓవరాల్గా 1,52,513 ఓట్లతో మోదీ విజయం సాధించారు. మోదీ క్రమంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ వచ్చినటువంటి మెజారిటీలు చూసుకుంటే విశ్లేషిస్తే ఖచ్చితంగా మోదీకి క్రమంగా ప్రజాదరణ తగ్గుతోంది అనేది విశ్లేషకుల యొక్క భావన. అంటే ఇదే సమయంలో ఇండియా కూటమి కూడా దేశవ్యాప్తంగా పుంజుకుంటోంది, గ్రాఫ్ పెరుగుతోందని చూస్తుంటే మోదీ చరిష్మాకు మసకబారుతోందా అనే ఒక డౌట్ ఖచ్చితంగా వస్తుంది. సో అదే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే లాస్ట్ ఎన్నికలకి 2014-19 ఎన్నికలకి ఓటమెరగినటువంటి నేతగా మోదీ ఇవాళ ఎమర్జ్ అయినటువంటి విధానానికి, గుజరాత్లో ఆయన చేసినటువంటి సీఎంగా ఆయన చేసినటువంటి పనులకి, దశాబ్ద కాలంగా ప్రధానిగా దేశానికి చేసినటువంటి ఆయన పనులకి, ఆయన సంస్కరణలకి తీసుకొచ్చినటువంటి ఎన్నో స్కీములకు కానీ లేకుంటే ఏదైనా కానీ కొంత ఎంత పాజిటివిటీ మోదీ పట్ల పెరిగిందో అంతే స్థాయిలో దానికి డబల్గా నెగిటివిటీ కూడా పెరుగుతోంది మోదీ పట్ల అని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు, ఖచ్చితంగా కూడా సందేహం కూడా లేదు. వాస్తవానికి ఇవాళ యూపీలో ఎవరు ప్రభుత్వం అంటే యూపీలో ఎక్కువ మెజారిటీ సీట్లు ఎవరికి వస్తే వాళ్ళదే ప్రభుత్వం అనే ఒక సెంటిమెంట్ ఉంటుంది. కానీ గత 2014-19లో యూపీలో వచ్చినటువంటి రిజల్ట్స్కి ఇవాళ యూపీలో వచ్చినటువంటి బీజేపీకి వచ్చినటువంటి సీట్లకు చూసుకుంటే దాదాపుగా పూర్తిగా బీజేపీ డౌన్ఫాల్, అట్లాగే మోదీ చరిష్మా తగ్గిపోతోంది, మసకబారుతోంది అని చెప్పాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఖచ్చితంగా మోదీకి ప్రజాదరణ కరువు అయిందా అనే ఒక చర్చ వినిపిస్తుంది. మీరు కూడా మొన్న జరిగినటువంటి వారణాసి ఎన్నికలు కానీ లేకుంటే దేశవ్యాప్తంగా 240 సీట్లకే బీజేపీ పరిమితమైనటువంటి విధానాలు చూస్తుంటే మోదీ కా గ్రాఫ్ గిర్ గయా యా నై, ఒకసారి మీరు కూడా ఈ అంశం పైన కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.